చూడండి ఎల్సీఎం నుంచి మనకి 2 క్వెషన్స్ అయితే రావడం జరిగింది. దీంట్లో మనకి రెగ్యులర్‌గా ఒక క్వెషన్ అడుగుతున్నాడు. ఒక క్వెషన్ వచ్చేసరికి చూడండి మొదటి సంఖ్య, రెండవ సంఖ్యకి సంబంధించిన క్వెషన్ అన్నమాట. ఒక్కోసారి అప్లికేబుల్ అడుగుతున్నాడు, ఒక్కోసారి నార్మల్‌గా అడుగుతున్నాడు. బట్ ఈ క్వెషన్ అనేది ప్రతి షిఫ్ట్‌లో కనబడుతుంది కాబట్టి ఈ మోడల్‌ని మీరు చూసుకోండి. అండ్ బెల్ రింగ్‌కి సంబంధించిన క్వెషన్ అయితే అడగడం జరిగింది. నేను ఆ క్వెషన్ ఇంతకు ముందే చెప్పడం జరిగింది. న్యూమరికల్ కూడా చేంజ్ అవ్వలేదు, నంబర్ కూడా చేంజ్ అవ్వలేదు. అదే క్వెషన్ అడగడం జరిగింది. ఒక్కసారి ప్లేలిస్ట్‌లో ఉంటది, వెళ్లి చూసుకోండి. సో ఇప్పుడైతే మనం క్వెషన్ తీయాలి కాబట్టి చేద్దాం చూడండి. సో మనకి ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగిందంటే క్వెషన్‌లో ఎల్‌సీఎం ఈక్వల్ టు 225 ఇవ్వడం జరిగింది. అండ్ అదే విధంగా హెచ్‌సీఎఫ్ ఈక్వల్ టు ఎంత ఇవ్వడం జరిగిందంటే 24 ఇవ్వడం జరిగింది. అండ్ మొదటి సంఖ్య వచ్చేసరికి ఎంత ఇచ్చారు అంటే 15 ఇవ్వడం జరిగింది. రెండవ సంఖ్య ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. సో చూసుకోండి, వెరీ వెరీ సింపుల్ క్వెషన్ ఇది. అందరికీ తెలిసిన మోడల్ ఇది. అండ్ రెగ్యులర్‌గా అడుగుతున్న మోడల్ కూడా ఇదే. కాబట్టి చూసుకోండి, ఒక్కోసారి అప్లికేబుల్ అడుగుతున్నాడు. ఎల్‌సీఎం ఇంటూ హెచ్‌సీఎఫ్ ఈక్వల్ టు ఏం రావడం జరుగుతుంది అంటే మొదటి సంఖ్య ఇంటూ రెండవ సంఖ్యకి సమానంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి, ఎల్‌సీఎం ఇచ్చాడు 225. ఆ తర్వాత ఇంటూ హెచ్‌సీఎఫ్ ఎంత ఇచ్చాడు అంటే 24 ఇచ్చాడు. ఆ తర్వాత మొదటి సంఖ్య 15 ఇచ్చాడు. రెండవ సంఖ్య కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు క్యాన్సిల్ చేసి చూడండి, 15 వన్ జా ఇక్కడ 15, 15 అన్నమాట. ఇప్పుడు చూసుకోండి, 15 ఇంటూ 24 చేస్తే మనకి రెండవ సంఖ్య రావడం జరుగుతుంది కాబట్టి ఇది రెండవ సంఖ్య. సో ఇప్పుడు చూసుకోండి, 15 4 జా 60కి ఇక్కడ 0 6 అన్నమాట. అండ్ 15 2 జా 30, 30 ప్లస్ 6 అంటే 36 కాబట్టి 36 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు రెండవ సంఖ్య ఎంత అంటే 360 అని చెప్పేసి చెప్పొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఇది. వెరీ సింపుల్ మోడల్ అని కూడా చెప్పొచ్చు. ఇది రెగ్యులర్‌గా అడుగుతున్నాడు. టైమ్ అండ్ వర్క్‌లో మనకి బేసికల్లీ రెండే రెండు మోడల్స్ అడుగుతున్నాడు. ఒకటి వచ్చేసరికి బేసిక్ మోడల్ అయితే రెగ్యులర్‌గా అడుగుతున్నాడు. ఈ బేసిక్ మోడల్ అయితే అడగకపోతే మనకి ఏం అడుగుతున్నాడు అంటే లివింగ్ అండ్ జాయినింగ్ కాన్సెప్ట్ అడుగుతున్నాడు. ఇది అడగకపోతే మనకి రెగ్యులర్‌గా ఇంకొకటి M1, D1, H1 అని చెప్పేసి అడుగుతున్నాడు. ఈ రెండు క్వెషన్స్ మనకి ఇక్కడ అడగడం జరిగింది కాబట్టి చూసుకోండి. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ మన క్వెషన్‌లో ఏమి ఇచ్చాడు అంటే ఏ అనే వ్యక్తి ఒక పనిని 5 రోజుల్లో చేయగలడు. ఏ మరియు బిలు కలిసి అదే పనిని ఇక్కడ 3 రోజుల్లో చేయగలరు. అయినా బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు అని చెప్పేసి అడగడం జరిగింది క్వెషన్ అనేది. సో ఇక్కడ ఏ మరియు బి కాకుండా ఏ అని అంటే తండ్రి ఒక పనిని 5 రోజుల్లో చేయగలరు. తండ్రి మరియు కొడుకులు కలిసి 3 రోజుల్లో చేయగలరు. అయినా కొడుకు ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు అని చెప్పేసి అడుగుతుంటాడు. ఏ కామ బికి బదులు ఇంకా ఏమైనా ఇవ్వచ్చాడు. మనకు అన్నెసెసరీ థింగ్. ఇప్పుడు ఎల్‌సీఎం చేసినట్లయితే మనకి ఇక్కడ 15 రావడం జరుగుతుంది. ఇది మన టోటల్ వర్క్. ఇప్పుడు చూసుకోండి, 5 ఇంటూ 3 చేస్తే 15 వస్తది. 3 ఇంటూ 5 చేస్తే 15 వస్తది. ఇది మన వన్ డే వర్క్. సో ఇప్పుడు చూసుకోండి, ఏ ప్లస్ బి యొక్క వన్ డే వర్క్ ఎంత ఉందంటే ఏ ప్లస్ బి యొక్క వన్ డే వర్క్ అయితే 5 ఉండడం జరిగింది. సో చూసుకోండి, ఇక్కడ 5 ఉంది వన్ డే వర్క్. సో ఇప్పుడు చూసుకోండి, ఏ యొక్క వన్ డే వర్క్ ఎంత 3 అని తెలుసు కాబట్టి ఇక్కడ 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు బి యొక్క వన్ డే వర్క్ మనకు కావాలి కాబట్టి ఇక్కడ చూసుకోండి, బి యొక్క వన్ డే వర్క్ ఎంత అంటే 2 రావడం జరుగుతుంది. అంటే బి రోజు 2 యూనిట్ల పని చేస్తాడు. 15 యూనిట్ల పని చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది అంటే 15/2 అంటే 7.5 డేస్ పడుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది మన ఆన్సర్ అన్నమాట. వెరీ వెరీ సింపుల్. అంటే బి రోజు 2 యూనిట్ల పని చేస్తాడు. 15 యూనిట్ల పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే 7.5 డేస్ పడుతుంది. క్యాన్సిల్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా రావడం జరుగుతుంది. వెరీ వెరీ సింపుల్. సో చూసుకోండి, ఈ 3 మోడల్స్‌ని ఒకటికి 2 సార్లు చూసుకోండి, మీకు ఆటోమేటిక్‌గా రావడం జరుగుతుంది. మీకు ఈ మ్యాథ్స్ అనేది ఏ పట్టు లేకపోయినా జస్ట్ రెగ్యులర్‌గా ఏ క్వెషన్స్ వస్తున్నాయో చూడండి, 10కి పైగా మార్కులు సింపుల్‌గా చేసేసి వస్తారు. చెప్తున్నాను. నెక్స్ట్ విధం చూడండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి, 0.23 స్క్వేర్ ప్లస్ 0.22 స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అని చెప్పేసి అడుగుతుంటాడు. ఈ క్వెషన్ ఇంపార్టెంట్. గ్రూప్ డిలో ఎక్కువగా ఇటువంటి అడుగుతూ ఉంటాడు. సో ఇప్పుడు చూసుకోండి, ఫస్ట్ మనకి ఏమన్నాడో అది రాసుకుందాం. 0.23 అన్నాడు. ఆ తర్వాత 0.22 అన్నాడు. ఈ విధంగా సైడ్‌కి రాసుకున్నాను. స్క్వేర్ చేయమన్నాడు కాబట్టి 23 స్క్వేర్ అంటే తెలుసు మనకి 529 కాబట్టి 529 రాసుకున్నాను. ఆ తర్వాత ప్లస్‌కి ప్లస్. ఇక్కడ 22 స్క్వేర్ అంటే 484 కాబట్టి 484 రాసుకున్నాను చూడండి. ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చూడండి, మిస్టేక్ చేయడానికి ఆస్కారం ఉంటది. పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయంటే ఇక్కడ చూసుకోండి, పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి. ఓకే, 2 అంకెలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, దీనికి స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ ఇంటూ 2 చేయాలన్నమాట. ఇంటూ 2 చేస్తే 4 అంకెలు రావడం జరుగుతుంది. అంటే పాయింట్ తర్వాత 4 అంకెలు ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ 3 అంకెలు ఉన్నాయి. ఇక్కడ 0 పెట్టుకున్నాం అనుకోండి. సో ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే పాయింట్ తర్వాత 4 అంకెలు ఉన్నాయా. సో ఈ విధంగా మనం చూడాలన్నమాట. ఎప్పుడైనా సరే స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇంటూ 2 చేయాలన్నమాట. క్యూబ్ చేస్తే ఇంటూ 3 చేయాలి. అంతకు మించి ఏమీ లేదు. సేమ్ ఇక్కడ కూడా ఎన్ని అంకెలు ఉన్నాయి, 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 2 రాసుకుంటున్నాను. ఇక్కడ కూడా స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ చూసుకోండి, ఈ ఇంటూ అనేది ఇక్కడ చేయాలా. ఇంటూ ఇక్కడ చేసాం కాబట్టి ఇక్కడ కూడా 4 రావడం జరుగుతుంది. అంటే పాయింట్ తర్వాత 4 అంకెలు ఉండేటట్టు చూడాలి. 1 2 3 ఆల్రెడీ ఉన్నాయి, 0 తీసుకుంటున్నాను. ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే పాయింట్ తర్వాత 4 అంకెలు ఉండేటట్టు ఉంటాయి కాబట్టి ఇక్కడ 0 రాసుకున్నాను. ఇప్పుడు ప్లస్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా రావడం జరుగుతుంది. 0.0529 ఆ తర్వాత
0,484 అని చెప్పేసి చెప్పొచ్చు. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ 3 రావడం జరుగుతుంది. ఇక్కడ 1 అంటే 10, 11 రావడం జరుగుతుంది. ఇక్కడ 1 అంటే 10 అంటే ఇక్కడ 0, ఆ తర్వాత ఇక్కడ 1, ఆ తర్వాత ఇక్కడ 1, ఆ తర్వాత ఇక్కడ 0. సో ఇప్పుడు చూసుకోండి మన ఆన్సర్ ఎంత అంటే 0.1013 అనేది మన ఆన్సర్. సో చూసుకోండి ఇటువంటి కొన్ని సింప్లిఫికేషన్ మోడల్స్ అనేవి ఎక్కువగా గ్రూప్ డిలో అడుగుతూ ఉండేవాడు. బట్ ఇప్పుడు వచ్చి సింపుల్ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో చూసుకోండి ఈ క్వశ్చన్ అయితే అడిగాడు. సో చూసుకోండి ఈ క్వశ్చన్ అయితే అడిగాడు. దీని యొక్క వాల్యూ అడిగాడు చూసుకోండి. సో ఇది వెరీ వెరీ సింపుల్. ఇక్కడ చూసుకోండి 2 ఎప్పుడైనా ఈ విధంగా బ్రాకెట్ ఉన్నప్పుడు ఇంటూ చేయండి. 2 into 2 అంటే 4, 4 into 2 అంటే 8 కాబట్టి 2 to the power of 8 అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇదే మన ఆన్సర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. లేదంటే ఇక్కడ చూసుకోండి 2 into 2 into 2 into 2 into 2 into 8 టైమ్స్ రాయండి. ఇక్కడ 4 టైమ్స్ అయిపోయింది. ఇక్కడ 5 టైమ్స్, 6 టైమ్స్, 7 టైమ్స్, 8 టైమ్స్ రాసి మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. 4, ఆ తర్వాత 8, ఆ తర్వాత 16, 32, 64, 128, 256. కాబట్టి ఇక్కడ చూసుకోండి 256 అనేది మన ఆన్సర్. ఈ విధంగా కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూసుకోండి ఈ విధంగా కూడా అడగచ్చు. ఎప్పుడైనా సరే బ్రాకెట్ ఉందనుకోండి ఇంటూ చేసేయండి డైరెక్ట్. బ్రాకెట్ లేకుండా ఉంటే మాత్రం ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. పెయిడ్ క్లాస్లో నేను చెప్పడం జరిగింది. మళ్ళీ చెప్పడానికి టైం కూడా లేదు మనకి ఇక్కడ. సో చూసుకోండి నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఏం అడిగాడు అంటే, సో ఇక్కడ ఇది బేసికలీ దాని క్వశ్చన్ కూడా అనకూడదు. అమౌంట్ ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడగడం జరిగింది. సో చూసుకోండి మొత్తం ఈక్వల్ టు ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. సో చూసుకోండి మొత్తం ఈక్వల్ టు అసలు ప్లస్ వడ్డీ కలిపితేనే మనకి మొత్తం రావడం జరుగుతుంది. అసలు ప్లస్ వడ్డీ. అసలుని మనం ఏమంటాం ఇంగ్లీష్లో అంటే ప్రిన్సిపల్ అంటాం, వడ్డీని ఇంట్రెస్ట్ అంటాం. కాబట్టి A = P + I అనేది మన ఫార్ములా. చూసుకోండి ఇది బేసిక్ ఫార్ములా. ఇది మనకి చాలా సింపుల్గా చెప్పేయచ్చు. ఆ తర్వాత చూడండి మనకి ఇంకా ఏమడిగాడు అంటే వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. 10 పెన్నుల ధర ఎంత ఇచ్చాడు అంటే 10 పెన్నుల ధర 560 రూపాయలు ఇవ్వడం జరిగింది. 16 పెన్నుల ధర ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో అడ్డగుణాకారం చేస్తే మీకు రావడం జరుగుతుంది. సో చూసుకోండి ఇప్పుడు 16 × 560/10 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఇది క్యాన్సిల్ చేసామనుకోండి. ఇప్పుడు 16 ఎంత అంటే 96, 6 చేతన 9 అనమాట. 16 5 80, 80 + 9 అంటే 89 కాబట్టి 896 అనేది మన ఆన్సర్. సో చూసుకోండి క్యాలిక్యులేషన్ అనేది ఫాస్ట్గా ఉండాలి. వెరీ సింపుల్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు కాబట్టి మనం క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేసినట్లయితే మీకు టైం అనేది సేవ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కొంచెం డిఫికల్ట్గా అడిగాడు బట్ సింపుల్గానే ఉంటుంది. సో చూడండి క్వశ్చన్ వచ్చేసరికి 2 నుంచి 12 వరకు గల సంఖ్యలలో 12 వరకు గల సంఖ్యలలో ప్రైమ్ నంబర్ యొక్క భాగం ఎంత అని చెప్పేసి అడిగాడు. ప్రైమ్ నంబర్ యొక్క భాగం అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇప్పుడు ఫస్ట్ చూడండి 2 నుంచి 12 వరకు ఎన్ని సంఖ్యలు ఉంటాయో చూద్దాం మనం. సో ఇక్కడ చూసుకోండి 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఉన్నాయి. సో లెక్క పెడదాం ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఇప్పుడు ఎన్ని సంఖ్యలు ఉన్నాయంటే 11 సంఖ్యలు ఉన్నాయి కాబట్టి సో చూసుకోండి 2 నుంచి 12 వరకు ఉన్న సంఖ్యలు ఏంటంటే 11 సంఖ్యలు ఉన్నాయి. ఈ 11 సంఖ్యలలో మనకు ప్రైమ్ నంబర్స్ ఏంటంటే 2 ప్రైమ్ నంబరే, ఆ తర్వాత 3 కూడా ప్రైమ్ నంబరే, ఆ తర్వాత చూడండి 5 కూడా ప్రైమ్ నంబరే, అండ్ అదేవిధంగా చూడండి 7 కూడా ప్రైమ్ నంబరే, అండ్ అదేవిధంగా చూడండి 11 కూడా ప్రైమ్ నంబరే. ఎన్ని ప్రైమ్ నంబర్లు ఉన్నాయంటే 1, 2, 3, 4, 5. 5 ప్రైమ్ నంబర్లు ఉన్నాయి కాబట్టి ఈ 11 సంఖ్యలో 5 ప్రైమ్ నంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చూసుకోండి ఆటోమేటిక్గా 5/11 అని చెప్పేసి చెప్పేయచ్చు. ఇది మన ఆన్సర్. చూసుకోండి ఈ విధంగా పెద్ద సంఖ్యలు ఇచ్చినప్పుడు తెలియకపోతే సో చూసుకోండి లాస్ట్ నంబరు మైనస్ ఫస్ట్ నంబరు ప్లస్ 1 చేస్తే మనకి ఎన్ని సంఖ్యలు ఉన్నాయో తెలిసిపోతుంది. ఇప్పుడు లాస్ట్ నంబర్ 12 మైనస్ ఫస్ట్ నంబర్ వచ్చేసరికి 2 ప్లస్ 1 చేస్తే మనకి ఇక్కడ 11 సంఖ్యలు ఉన్నాయని చెప్పేసి తెలిసిపోతుంది. 11 సంఖ్యలు ఉన్నాయి. ఈ 11 సంఖ్యలలో ప్రైమ్ నంబర్స్ ఏంటంటే మొదట 2 ఉంటుంది, తర్వాత 3 కూడా ప్రైమ్ నంబరే, ఆ తర్వాత 4 కాదు 5 కూడా ప్రైమ్ నంబరే, 6 కాదు 7 కూడా ప్రైమ్ నంబరే, 8 కాదు 9 కాదు 10 కాదు 11 కూడా ప్రైమ్ నంబరే, 12 అంటే కాదు. ఆ తర్వాత చూడాల్సిన అవసరం లేదు ఎందుకోసం అంటే 12 వరకే అన్నారు కాబట్టి. సో ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి ఈ 5 ప్రైమ్ నంబర్లు ఉన్నాయి, 5 భాగాలు ఉన్నాయి అనమాట. మొత్తం ఎన్ని అంటే 11. సో చూసుకోండి ఈ క్వశ్చన్ అనేది కొంచెం సింపుల్గా ఉంటుంది బట్ అంత అప్లికేబుల్ అయితే అవ్వలేదు. ఎందుకంటే కొంచెం నాన్నస్ వాళ్ళు థింక్ చేయడానికి కొంచెం కష్టంగా అనిపించచ్చు, అంతకుమించి ఇంకేమీ లేదు. సో చూడండి నెక్స్ట్ వచ్చేసరికి వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. నేను జామెట్రీలో దీన్ని బేసిక్ నుంచి చెప్తూనే ఉన్నాను. జామెట్రీ ఫస్ట్ పార్ట్లో 5 నిమిషాల్లోనే ఈ వర్డ్ అనేది చెప్పడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఎప్పుడైనా ఫస్ట్ అయితే దీని యొక్క బేసిక్ చెప్తాను చూడండి ఒకసారి. A, B, C అనేవి 3 భుజాలు అయితే A, B, C అనేది 3 సైడ్స్ అయితే మనకి ఇక్కడ 3 చెప్పడం జరుగుతుంది. చూసుకోండి A² + B². సో చూసుకోండి ఆ తర్వాత తీసుకోండి A² + B² = C². ఆ తర్వాత తీసుకోండి A² + B² C². సో చూసుకోండి ఇక్కడ C². సో ఎప్పుడైనా సరే C వాల్యూ ఎక్కువగా ఉన్నప్పుడు ఏ కోణ త్రిభుజం ఏర్పడుతుంది అంటే అధిక కోణ త్రిభుజం ఏర్పడుతుంది. అధిక కోణం అంటే
సో చూసుకోండి సి అనేది ఎక్కువగా ఉన్నది మిగతా వాటితో పోలిస్తే. సి అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనకి అధిక కోణ త్రిభుజం అనేది ఏర్పడడం జరుగుతుంది. సి అనేది తక్కువ ఉన్నప్పుడు అల్ప కోణ త్రిభుజం ఏర్పడడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ రెండుకి సి అనేది సమానం ఉంటే లంబ కోణ త్రిభుజం ఏర్పడుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మన క్వశ్చన్ ఏం అడిగాడు అంటే ఇప్పుడు చూసుకోండి 7, 24, 25లచే ఏర్పడే ఏ కోణ త్రిభుజం ఏర్పడుతుంది అని చెప్పేసి అడగడం జరిగింది. డైరెక్ట్ మనం చెప్పేయచ్చు ఇవి ట్రిప్లెట్స్ కాబట్టి, ట్రిప్లెట్స్ అంటే ఏం ఏర్పడుతుంది లంబకోణ త్రిభుజం కాబట్టి, సో లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది అని చెప్పేసి డైరెక్ట్ మనం చెప్పేయచ్చు చూసుకోండి. లేకపోతే చూడండి 7 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ ఈక్వల్ టు 25 స్క్వేర్ చేద్దాం. ఎందుకోసం అంటే లంబకోణ త్రిభుజం ప్రకారం సో కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కాబట్టి, సో చూసుకోండి కర్ణం అంటే పెద్దది కాబట్టి పెద్దదాన్ని ఒక సైడ్ రాయాలి, మిగతా దాన్ని ఒక సైడ్ రాయాలి. దాన్ని నేను ఇక్కడ రాయడం జరిగింది చూసుకోండి. దాన్ని నేను ఇక్కడ రాయడం జరిగింది. ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ 49 ప్లస్ ఇక్కడ 576 రావడం జరుగుతుంది. ఈక్వల్ టు ఇక్కడ 625 రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి 625 ఈక్వల్ టు 625 రావడం జరుగుతుంది. కాబట్టి ఇది మనకి ఈక్వల్ టు కావడం జరుగుతుంది. లంబకోణ త్రిభుజం అనేది ఏర్పడడం జరుగుతుంది. చూసుకోండి నేను నంబర్ సిస్టానికి సంబంధించిన దాంట్లో ఇది చెప్పడం జరిగింది. సో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్కి సంబంధించిన ఫార్ములా నేను ఇంతకు ముందే చెప్పడం జరిగింది. ఏ మైనస్ బి ఇక్కడ చూసుకోండి ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది వెరీ 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 సింపుల్ ఫార్ములా. అన్ని ఫార్ములాస్ కూడా చెప్పడం జరిగింది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కావచ్చు, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కావచ్చు, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ కావచ్చు, అండ్ అదేవిధంగా ఏ ప్లస్ బి ఏ మైనస్ బి హోల్ క్యూబ్ కావచ్చు, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ కావచ్చు, అండ్ అదేవిధంగా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ కావచ్చు, అండ్ అదేవిధంగా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కావచ్చు. ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. సో చూసుకోండి వీటితో పాటు ఇంకా ఎక్స్ట్రా కూడా చెప్పడం జరిగింది నేను. సో ఈ ఫార్ములా నుంచి మనకి ఈ ఫార్ములా గురించి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. క్వశ్చన్ ఏం అడిగాడు అంటే 2m హోల్ క్యూబ్ అడిగాడు అనమాట. 2m హోల్ క్యూబ్ మైనస్ n హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. ఇది ఏ మైనస్ బి కాబట్టి 2m మైనస్ n, ఆ తర్వాత తీసుకోండి ఏ స్క్వేర్ కాబట్టి 2m హోల్ స్క్వేర్, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఏబి అంటే 2m, ఆ తర్వాత బి అంటే n, ఆ తర్వాత ఇప్పుడు చూసుకోండి n స్క్వేర్ అనమాట. ఇప్పుడు చూసుకోండి 2m మైనస్ n, ఇప్పుడు చూసుకోండి ఇక్కడ వచ్చేసరికి 4m స్క్వేర్ ప్లస్ 2mn ప్లస్ n స్క్వేర్ రావడం జరుగుతుంది. ఇదే మనకు ఆప్షన్లో ఇచ్చాడు. ఇంకా సాల్వ్ చేయాల్సిన అవసరం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఇంతకు ముందు నుంచి నేను చెప్పడం జరుగుతుంది. ఈ ట్రిగ్నోమెట్రీ నుంచి వరుసగా 2 క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడు. ఒక బేసిక్ క్వశ్చన్ అయితే అడిగాడు. నేను పెయిడ్ కోర్స్ వాళ్ళకి ఈ క్వశ్చన్ అయితే చెప్పడం జరిగింది. sin 2θ ఈక్వల్ టు 2 sin θ అని చెప్పేసి మనకి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఇక్కడ θ కాకుండా నేను ఏ అని చెప్పేసి చెప్పాను, అంతకు మించి ఏమీ లేదు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి sin 2aకి సంబంధించిన ఫార్ములా చెప్తున్నాను చూడండి. 2 sin a cos a, 2 sin a cos a అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ sin 2θ ఉంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ 2 sin θ cos θ అని చెప్పేసి రాస్తున్నాను. ఇప్పుడు చూసుకోండి 2 sin θ అని చెప్పేసి నేను రాస్తున్నాను. ఇప్పుడు 2 sin θ ఇక్కడ చూసుకోండి 2 sin θ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ cos θ ఈక్వల్ టు 0 మిగలడం జరుగుతుంది. cos θలో 0 ఎప్పుడు అవుతుంది అంటే cos 0 ఉన్నప్పుడు మాత్రమే అవుతుంది కాబట్టి cos 0 డిగ్రీ. ఇప్పుడు θ ఈక్వల్ టు 0 డిగ్రీ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి sin మరియు cos కి సంబంధించిన వెరీ వెరీ sin θకి సంబంధించిన వాల్యూస్ రాస్తున్నాను చూడండి. 1తో మొదలవుతాయి. 1, 1/2, 1/√2, √3/2, 0. సో చూసుకోండి ఈ విధంగా ఉంటాయి. అదే కాస్ వచ్చేసరికి రివర్స్గా ఉంటాయన్నమాట. cos θ వాల్యూస్ వచ్చేసరికి ఫస్ట్ 0 ఉంటుంది అనమాట రివర్స్గా, ఆ తర్వాత √3/2 ఉంటుంది ఇక్కడ, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 1/√2కి 1/√2 ఉంటుంది, తర్వాత ఇది ఉంటుంది ఇక్కడ, ఆ తర్వాత 1 ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఇది 0 డిగ్రీ, అండ్ ఆ తర్వాత ఇది వచ్చేసరికి 30 డిగ్రీ, అండ్ ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఇది 45 డిగ్రీ, ఇది వచ్చేసరికి 60 డిగ్రీ, ఇది 90 డిగ్రీ. మీకు ట్యాన్ కావాలనుకున్నారనుకోండి, ట్యాన్ ఏ విధంగా వస్తుందంటే ట్యాన్ 30 అనుకుంటే, ట్యాన్ 30 కావాలనుకుంటే sin θ బై cos θ చేస్తే మనకి ట్యాన్ రావడం జరుగుతుంది. కాబట్టి sin 30 బై cos 30 చేస్తే మీకు ట్యాన్ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ట్యాన్ వాల్యూ ఏదైనా సరే sin బై cos చేస్తే మనకు రావడం జరుగుతుంది. అంతకు మించి ఇంకేమీ లేదు. ట్యాన్ కావచ్చు అండ్ అదేవిధంగా మిగతా అన్ని కూడా కనుక్కోవచ్చు. నేను ఇక్కడ మొత్తం చెప్పలేను, ఆల్రెడీ బేసిక్లో చెప్పాను, వెళ్ళి చూసుకోండి. నుంచి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే, సో చూసుకోండి వెరీ సింపుల్ క్వశ్చన్, దీనికైతే చాలా ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. sin θ cos θ హోల్ స్క్వేర్ మైనస్ 2 sin θ cos θ మొత్తం ఇవ్వడం జరిగింది. దీని వాల్యూ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇప్పుడు చూసుకోండి ఇది ఏ ఇది బి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో విడగొట్టండి. sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ప్లస్ 2ab అంటే 2 sin θ cos θ మైనస్ 2 sin θ cos θ. ఈ మైనస్ 2 sin θ cos θ ఇక్కడ ఉంది, దాన్ని రాసేసుకున్నాను. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగిలిందంటే sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ మిగలడం జరిగింది. sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఈక్వల్ టు ఎంత అంటే 1 కాబట్టి డైరెక్ట్ 1 అని చెప్పేసి చెప్పేయచ్చు, అంతకు మించి ఇంకేమీ లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఒక వస్తువును 1750 రూపాయలకు అమ్మడం వల్ల అండ్ అదే వస్తువును 1800 రూపాయలకు అమ్మడం వల్ల వచ్చే డిఫరెన్స్ ఎంత అంటే
4% డిఫరెంట్ రావడం జరుగుతుంది. అయినా ఆ వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ చూసుకోండి 4% డిఫరెన్స్ వస్తుంది. మనకి రూపాయల్లో ఎంత డిఫరెన్స్ వస్తుందంటే రూ. 50 డిఫరెన్స్ వస్తుంది. సో 4% ఈక్వల్ టు 50 రూపీస్ అయితే కాస్ట్ ప్రైస్ అనేది ఎప్పుడైనా సరే 100% ఉంటుంది కాబట్టి 100% ఈక్వల్ టు ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇప్పుడు 100% ఈక్వల్ టు వాట్? సో ఇప్పుడు అడుగునకరం చేస్తే మీకు ఆటోమేటిక్గా 50 ఇంటూ 100/4 చేస్తే మీకు రావడం జరుగుతుంది. 4 ఒకట్ల, ఇక్కడ 4 రెండ్ల, 4 ఐదుల అనమాట. సో ఇప్పుడు చూసుకోండి 25 ఇంటూ 5 అంటే 125కి 125, ఆ తర్వాత 0కి 0 రాసుకుంటున్నాం. 1250 అనేది మన ఆన్సర్. ఇంతకు మించి మనం చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత నెక్స్ట్ చూద్దాం చూడండి. సో మనకి నెక్స్ట్ క్వశ్చన్ అడగడం జరిగింది 0.4, ఆ తర్వాత తీసుకోండి 404,000 ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇది కూడా చాలా చాలా సింపుల్ క్వశ్చన్. ఇక్కడ చూడండి 0.4 రాసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ హారంలో ఎన్ని సున్నాలు ఉన్నాయి చూడండి, 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 3 సంఖ్యలకి ముందు పాయింట్ పెట్టుకోవాలి. 1 2 3 ఇక్కడ పాయింట్ పెట్టుకొని 0 రాసుకుంటున్నాను. ఎందుకోసమంటే 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 3 సంఖ్యలకి ముందు పాయింట్ పెట్టుకోవాలి లవంలో కాబట్టి అదే విధంగా నేను రాసేసుకుంటున్నాను. ఇప్పుడు చూసుకోండి చేస్తే మీకు రావడం జరుగుతుంది 0.4, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 0.404 అనమాట. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ 4, ఇక్కడ 0, ఇక్కడ 8, ఇక్కడ పాయింట్, ఇక్కడ 0. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ విధంగా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సిమిలారిటీ గురించి ఇవ్వడం జరిగింది. రెగ్యులర్‌గా అడుగుతున్నాడు సిమిలారిటీకి సంబంధించింది. కాబట్టి ఇక్కడ చూసుకోండి నేను గీస్తున్నాను సిమిలారిటీకి సంబంధించింది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే పెరిమీటర్ ఇవ్వడం జరిగింది. ఈ త్రిభుజం పెరిమీటర్ వచ్చేసరికి 36, ఈ త్రిభుజం పెరిమీటర్ వచ్చేసరికి 24 ఇవ్వడం జరిగింది. దీంట్లో ఒక భుజం వచ్చేసరికి 10 ఇవ్వడం జరిగిందనమాట. ఒక సైడ్ ఇచ్చాడు అండ్ దీంట్లో ఒక సైడ్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో ఇప్పుడు చూసుకోండి వెరీ సింపుల్. ఇక్కడ చూసుకోండి ఇక్కడ సమరూపాలు అన్నప్పుడు వాటి యొక్క భుజాలు, సో చూసుకోండి వాటి యొక్క భుజాలు A:B నిష్పత్తిలో ఉంటే సో కర్ణాలు కూడా అదే నిష్పత్తిలో ఉంటాయి. డయాగోనల్స్ కూడా A:B నిష్పత్తిలో ఉంటాయి. చుట్టూ కొలతలు కూడా A:B నిష్పత్తిలోనే ఉంటాయి. బట్ ఓన్లీ వైశాల్యాలు మాత్రం ఏ నిష్పత్తిలోకి మారుతాయంటే A²:B² నిష్పత్తిలోకి మారుతాయి. ఇప్పుడు చూసుకోండి మనకి ఏమి ఇచ్చాడు చుట్టూ కొలతలు కాబట్టి ఇక్కడ చూసుకోండి దీన్ని ABC త్రిభుజం అనుకుందాం. దీన్ని వచ్చేసరికి XYZ అని చెప్పేసి అనుకుందాం. సో ఇప్పుడు చూసుకోండి XYZ. సో ఇప్పుడు చూసుకోండి పెరిమీటర్ ఇచ్చాడు దీన్ని 36 అండ్ దీన్ని ఇంకొక పెరిమీటర్ ఇచ్చాడు ఎంత 24 కాబట్టి 24 రాసుకుంటున్నాను. ఇది చుట్టూ కొలత బై చుట్టూ కొలత. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ బై ఎందుకు రాశాను అంటే నిష్పత్తి అని చెప్పేసి అంటున్నాం. నిష్పత్తి అంటే బైగా రాసుకుంటాం. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే సో ఇప్పుడు చూసుకోండి క్యాన్సిల్ చేస్తున్నాను. క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత రావడం జరుగుతుందంటే 12 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే ఇక్కడనేమో 2 రావడం జరుగుతుంది, ఇక్కడనేమో 3 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి చుట్టూ కొలతలు ఏ నిష్పత్తిలో ఉన్నాయి అంటే చుట్టూ కొలతలు ఇది మొదటి త్రిభుజం అండ్ ఆ తర్వాత ఇది రెండవ త్రిభుజం. ఏ నిష్పత్తిలో ఉన్నాయి అంటే 3/2 నిష్పత్తిలో ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. చుట్టూ కొలతలు ఏ నిష్పత్తిలో ఉంటాయో భుజాలు కూడా అదే నిష్పత్తిలో ఉంటాయి కాబట్టి భుజాలు కూడా 3/2 నిష్పత్తిలోనే ఉంటాయి. ఒక భుజం ఇవ్వడం జరిగింది. ఏ భుజం ఇచ్చాడంటే రెండవ త్రిభుజంకి సంబంధించింది ఇది కాబట్టి 2 = 10 ఇచ్చాడు. ఇక్కడ 2 = 10 ఎప్పుడు వస్తుందంటే ఇంటూ 5 చేసి వస్తుంది. ఇక్కడ ఇంటూ 5 చేస్తే ఇక్కడ కూడా ఇంటూ 5 చేయాలి కాబట్టి ఇంకొక త్రిభుజం యొక్క భుజం ఎంత ఉంటుంది అంటే 15 ఉంటుంది కాబట్టి డైరెక్ట్ ఇక్కడ 15 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి మనకి ఏమి ఇచ్చాడంటే రాంబస్కి సంబంధించిన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇది బేసిక్ క్వశ్చన్ ఇచ్చాడు. సో చూడండి రాంబస్కి సంబంధించింది ఇచ్చాడు కాబట్టి నేను రాంబస్ అయితే ఇక్కడ డ్రా చేస్తున్నాను చూడండి. సో రాంబస్ యొక్క ఏరియా ఇవ్వడం జరిగింది. రాంబస్ యొక్క ఏరియా ఎంత ఇచ్చాడంటే 96 ఇచ్చాడు అండ్ ఆ తర్వాత ఒక కర్ణం ఇవ్వడం జరిగింది. ఫస్ట్ డైగోనల్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు అంటే 16 ఇవ్వడం జరిగింది అండ్ ఏం అడుగుతున్నాడు అంటే సైడ్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు చూసుకోండి వెరీ సింపుల్ క్వశ్చన్. సో ఒక కర్ణం ఎంత ఇచ్చాడు 16 అంటే దీన్ని తీసుకుందాం. ఇది 8 ఉంటుంది ఓకేనా. అండ్ ఏరియాకి సంబంధించిన ఫార్ములా ½ ఇంటూ D1 ఇంటూ D2 కాబట్టి ½ ఇంటూ D1 ఇంటూ D2 చేస్తే మనకి ఏరియా రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి ½ ఇక్కడ D1 ఈక్వల్ ఇవ్వడం జరిగింది 16 కాబట్టి 16 రాసుకున్నాను. ఇప్పుడు D2కి D2 రాసుకుంటున్నాను. ఏరియా 96 ఇచ్చాడు కాబట్టి 96 రాసుకున్నాను చూడండి. ఇక్కడ 16 ఒకట్ల, ఇక్కడ 16 ఆల్రా అనమాట. ఆ తర్వాత ఇటు పోయిందనుకో D2 ఈక్వల్ ఎంత కావడం జరుగుతుంది అంటే 12 కావడం జరుగుతుంది. అంటే ఓవరాల్ D2 12 ఉంటే ఇక్కడ 6 ఉంటుంది అండ్ ఆ తర్వాత ఇక్కడ కూడా 6 ఉంటుంది అనమాట. సో చూసుకోండి ఒక చిన్న త్రిభుజాన్ని మనం బయటకు తీసినట్లయితే ఒక దగ్గర 8 ఉంది అండ్ ఒక దగ్గర 6 ఉంది, ఇంకో దగ్గర ఎంత అంటే 10 అవుతుంది. ఎందుకంటే ట్రిప్లెట్స్. తెలియకపోతే చూసుకోండి 6² + 8² కర్ణము స్క్వేర్ కాబట్టి. సో ఇక్కడ చూసుకోండి 36 + 64 చేస్తే మనకి 100 రావడం జరుగుతుంది. 100 కర్ణము స్క్వేర్ అంటే 10² కర్ణము స్క్వేర్. ఇప్పుడు కర్ణం ఈక్వల్ ఎంత అంటే 10 రావడం జరుగుతుంది. ఈ కర్ణమే ఇదే కదా 10 కాబట్టి ఇదే 10 ఉంటే ఇది కూడా 10 ఉంటుంది. ఎందుకోసం అంటే సో రాంబస్లోని ప్రతి భుజం సమానంగానే ఉంటుంది కాబట్టి ఓవరాల్గా ఇక్కడ సైడ్ ఎంత అంటే 10 అని చెప్పి చెప్పుకోవచ్చు. ఒకవేళ పెరిమీటర్ అడిగింది అనుకోండి 40 అని చెప్పి చెప్పుకోవచ్చు. 4 భుజాలు ఉంటాయి కాబట్టి 10 10 10 40 కావడం జరుగుతుంది. వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ చూద్దాం చూడండి. క్వశ్చన్ చూడండి M1 D1 H1 కి సంబంధించిన క్వశ్చన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్.
రెగ్యులర్‌గా అడుగుతున్న మోడల్ ఇది టైమ్ అండ్ వర్క్ నుంచి చూసుకోండి. 35 మంది వ్యక్తులు ఒక పనిని 24 రోజుల్లో చేయగలరు. 24 రోజుల్లో చేయగలరు. 6 రోజులు పని చేసిన తర్వాత, పని ప్రారంభించి 6 డేస్ వర్క్ చేసిన తర్వాత, పని టోటల్‌గా 16 డేస్‌లో కంప్లీట్ అవ్వాలి అంటే, ఇంకా ఎంత ఎక్కువ మంది పనివారు అవసరం అని చెప్పేసి అడుగుతున్నాడిక్కడ. సో, ఇక్కడ వెరీ, వెరీ సింపుల్. సో, 35 మంది వ్యక్తులు ఒక పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు అంటే 24 రోజుల్లో చేస్తారు. సో, చూసుకోండి 35 మంది వ్యక్తులు ఒక పనిని 24 రోజుల్లో చేస్తారు. అయితే ఎన్ని రోజులు వర్క్ చేసిండ్రంటే 6 రోజులు వర్క్ చేసిండ్రు. 6 రోజులు వర్క్ చేస్తే 35 మంది వ్యక్తులు ఇంకా ఎన్ని రోజులు పని చేయాలి? 18 రోజుల పని మిగిలిపోయింది కాబట్టి 18 రోజుల్లో పని చేయాలి. 24 రోజుల్లో మొత్తం కంప్లీట్ అయితుంది. 6 రోజులు వర్క్ చేశారు. కాబట్టి ఇంకా ఎన్ని రోజుల పని ఉందంటే 18 రోజుల పని ఉంది. ఈ 18 రోజుల పని ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే టోటల్ వర్క్ 16 రోజుల్లో కంప్లీట్ అయిపోవాలా. ఎంతమంది ఎక్కువైనా మాకు అవసరం లేదు. ఎంతమంది అయితే అంతమందిని తెచ్చుకోండి అన్నారు. ఇప్పుడు టోటల్ పని 16 రోజులు అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ 6 రోజులు అయిపోయింది. ఇంకా ఎన్ని రోజులు ఉంది? 10 రోజులు మాత్రమే ఉంది కాబట్టి 10 రోజులు. ఇంకా ఎంతమంది ఉన్నారో తెలీదు కాబట్టి ఆ మంది అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ ఎక్స్ అని చెప్పేసి అనుకుందాం. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా రావడం జరుగుతుంది చూడండి. సో, ఇక్కడ చేసినట్టయితే మనకి ఎంత రావడం జరుగుతుందంటే ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి. 5 టేబుల్‌లో కట్ చేస్తే ఇక్కడ 2 ఆ తర్వాత ఇక్కడ ఎంత అంటే 7 రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 2 టేబుల్‌లో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 9 రావడం జరుగుతుంది. ఇప్పుడు x ఈక్వల్ టు ఎంత అంటే 63 రావడం జరిగింది. ఇదే మన ఆన్సర్ అని చెప్పి చెప్పవచ్చు. సో, ఈ విధంగా రాకుంటే ఆప్షన్ బేస్డ్‌గా కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. ఆప్షన్ బేస్డ్‌లో మనకి ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆప్షన్ బేస్డ్ అనేది గోల్డెన్ మెథడ్ అని చెప్పి చెప్పొచ్చు. ఒకసారి ఆప్షన్‌లో ఎంత ఇస్తాడు అంటే 25 ఇస్తాడు. ఆ తర్వాత చూసుకోండి 26 ఇస్తాడు. ఆ తర్వాత చూసుకోండి 28 ఇస్తాడు. ఈ విధంగా నన్ అని చెప్పేసి ఇస్తాడు. ఇక్కడ వచ్చిన తర్వాత క్వెషన్ కంప్లీట్ అవ్వలేదు. టోటల్‌గా మనకు 63 మంది ఉన్నారు. సో, ఆల్రెడీ 35 మంది వర్క్ చేస్తున్నారు. 63 నుంచి ఇంకా ఎంత ఎక్కువ మంది వచ్చిండ్రంటే 28 మంది ఎక్స్‌ట్రా వచ్చిండ్రని చెప్పి చెప్పుకోవచ్చు. ఎక్కువ వచ్చిన వాళ్ళు అంటే 28 ఎక్కువ వచ్చిండ్రు. ఓవరాల్‌గా ఎందరు వర్క్ చేస్తున్నారంటే 63 వర్క్ చేస్తున్నారని అర్థం. ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. ఇప్పుడు చూసుకోండి ఆప్షన్ బేస్డ్ గురించి నేను మాట్లాడతాను. ఆప్షన్ బేస్డ్ విషయానికి వచ్చేసరికి ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకేమన్నారు 6 రోజులు పని కంప్లీట్ అయిపోయింది. 6 రోజులు పని కంప్లీట్ అయిపోతే ఇంకా ఎన్ని రోజులు పని ఉందంటే 18 రోజులు కాబట్టి 18 రోజులు రాసుకున్నాను. కంప్లీట్ అయిన వర్క్‌తో మనకి పని లేదు. ఇప్పుడు ఎంత ఉందో అదే పని. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూసుకోండి 18 రోజుల పని అయితే మిగిలిపోయింది. సో, ఈ పని ఎన్ని రోజుల్లో కంప్లీట్ కావాలంటున్నారు? 16 రోజులు. ఆల్రెడీ 6 రోజులు అయిపోయింది కాబట్టి ఇంకా 10. ఇప్పుడు x ఈక్వల్ టు ఏదో ఒకటి సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఇక్కడ ఎక్కువ అన్నాడు కాబట్టి ఇక్కడ చూసుకోండి ఆల్రెడీ 35కి జోడించి సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. 35 ఆప్షన్ ఏ 25 కాబట్టి 25 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ 60 రావడం జరుగుతుంది. ఇక్కడ 60 రాసుకున్నాం. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ చేస్తే 600 రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ 0 ఆ తర్వాత 9 ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 18 54 54 ప్లస్ 9 అంటే ఇక్కడ చూసుకోండి 63 రావడం జరుగుతుంది. నాట్ ఈక్వల్ కాబట్టి ఈ ఆప్షన్ కాదు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూసుకోండి సేమ్ 35 ఇంటూ 18. సో, ఇక్కడ చూసుకోండి 28కి 35 కలిపితే 63 అవుతుంది కాబట్టి 63 ఇంటూ 10. సో, ఇప్పుడు చూసుకోండి ఇక్కడ 630 ఇక్కడ 630 వచ్చింది కాబట్టి మన 28 అనేది కరెక్ట్ అని చెప్పి చెప్పొచ్చు. సో, మీకు ఎప్పుడైనా ఆన్సర్ రానప్పుడు ఆప్షన్ బేస్డ్ వెళ్ళడానికి ట్రై చేయండి. ఆప్షన్ బేస్డ్ అనేది వెరీ, వెరీ సింపుల్ ఉంటది. ఇక్కడ ఆప్షన్ బేస్డ్ కొంచెం కష్టంగా అనిపించొచ్చు. ఎక్కువ అన్నాడు కాబట్టి ఇక్కడ మళ్ళీ కూడుతున్నాం. కొన్ని సందర్భాల్లో ఎక్కువ కూడా అడగడు. డైరెక్ట్ ఆప్షన్ అనేది పుట్ చేయొచ్చు. మీకు ఎప్పుడైనా ఫార్ములా రాకపోయినా కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నా, కష్టంగా ఉన్నా ఆప్షన్ బేస్డ్ వెళ్ళిపోండి. XYZలు అనుకోవాలనిచ్చినప్పుడు కూడా ఆప్షన్ బేస్డ్ వెళ్ళిపోండి. మీకు రావడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది ఈ రోజుటికి సంబంధించింది. ఇక్కడ నేను డిస్కస్ చేసిన దాంట్లో 5థ్ జనవరి మైండ్ 7థ్ జనవరికి సంబంధించిన క్వెషన్స్ అన్నీ ఉండడం జరిగింది. నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.